ఆడ సముద్రం ఉందంట, అంటే కనీసం బురద కూడా ఉండదంట. ఈ సామెత నేను ఎవరి కోసం చెప్తున్నాను అనేది ఈ రీల్ మొత్తం చూడండి, మీకే అర్థమైపోతుంది. తర్వాత ధూమపానం ఆరోగ్యానికి హానికరం, తాగితే పోతారు, గుర్తుపెట్టుకోండి. ఈరోజైతే పిల్లల గురించి అస్సలు మాట్లాడడం లేదండి. కొంతమంది బంధువులు, కొంతమంది తెలిసిన వాళ్ళు మా గురించి ఏవేవో మాట్లాడుతున్నారంట, రకరకాలుగా మాట్లాడుతున్నారంట. మా ఇంట్లో వాళ్ళైతే అన్నం తినుకోకుండా నీళ్ళు తాకోకుండా బాధపడుతున్నామన్నమాట. అందుకే మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడుతున్నాను. మీకే అడుగుతాండేది, తెలిసిన వాళ్ళకి బంధువులకే, ఎందుకు మీరు అట్లా మాట్లాడేది? మీ మాటల వల్ల ఎదుటి వాళ్ళు ఎంత బాధపడతారు అనేది కూడా ఆలోచన చేయరా మీరు? మీ మాటల వల్ల మేము రోడ్డు మీద తలకాయ ఎత్తుకొని తిరగలేకపోతాండాము. ఎంత బాధపడతామన్నాం అనేది మీకు కొంచెం కూడా అర్థం అవ్వటం లేదా? మీరే వచ్చి చెప్తారా మాకి డైరెక్ట్గా మేమే ఇట్లా మాట్లాడుతుండేది అని? లేదా నన్నే సిఐడి అవతారం ఎత్తి కనుక్కోమంటారా? నేనే సిఐడి అవతారం ఎత్తి కనుక్కుంటే మాత్రము పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. చెప్పలేదనద్దండి మళ్ళా. నేనంట యూట్యూబ్లోను ఇన్స్టాలోను రీల్స్ పెడతానంట. మీరే చెప్పండి ఫాలోవర్స్, అసలు నేను రీల్స్ పెడతానా? వీళ్ళ మీద కేసు వేద్దాం అనుకుంటున్నాను. మీరే సాక్షులుగా వచ్చి చెప్పాలి, ఈ పాప అసలు రీల్స్ పెట్టడం లేదు అని జడ్జికి మీరే వచ్చి సాక్షులుగా చెప్పాలన్నమాట. మీ వల్ల మేము ఎంత సఫర్ అవుతున్నాము, రోడ్డు మీద తిరగలేకపోతున్నాము. రోడ్డు మీద పోయేటప్పుడు ఆటోగ్రాఫ్లు ఫోటోగ్రాఫ్లు అని చెప్పి ఫ్యాన్స్ వస్తే మాకు ఎంత ఇబ్బంది అవుతుంది. తర్వాత సన్మానాలు చేస్తాం, సత్కారాలు చేస్తాము, అవార్డులు ఇస్తామని చెప్పి ఫంక్షన్లు పిలిస్తే ఎంత ఇబ్బంది అవుతుంది మాకు. వీటన్నిటిని తట్టుకోలేక సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టుకోవాలా. మా దగ్గర అంత డబ్బులు యాడుంది? మేము ఏదో అంతంత మాత్రం వ్యాపారం చేసుకొని బతుకుతున్నాము. ఇకనైనా పుకార్లు పుట్టించేది ఆపండి. మేము ఎంత బాధపడుతున్నామో అంతా ఆలోచన చేయండి.